రాయాలో నేర్చుకుంటే ఈ పాటికి బాగుపడేవాడికి. నువ్వు నూనె ఎక్కడ రాయాలో నేర్చుకుంటే ఈ పాటికి నీకు బాగుపడేవాడి. గెస్ట్ గా నన్ను పిలిచి నన్ను నిలబెట్టి మీరు పంచులు వేసుకుంటారేంట్రా? టీమ్ లీడర్ అయ్యుండి సిగ్గు లేకుండా ఆడే నిలబడి పంచులు ఎంచుకున్నాడు. మధ్యలో నీకేం చెప్పి చెప్పలేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయితో కష్టాలు ఉంటాయని వినడం కామనే, కానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కూడా కష్టాలు ఉంటాయంటున్నాడు మన అభి. మరి ఆ కష్టాలంటూ తెలుసుకున్నావా? లెట్స్ వెల్కమ్ అదిరి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. అంత పువ్వు పెట్టావేంట్రా? భూగోళం అంత ఉంది ఆ పువ్వు. బంతి నేను నీకు రాత్రి మెసేజ్ పెడితే రిప్లై లేదేంటమ్మా? ఎప్పుడు పెట్టావు? రాత్రి వాట్సాప్ లో పెట్టాను కదా. నాకు వాట్సాప్ లేదుగా. డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ఎక్కడ చేసుకోవాలి? ప్లే స్టోర్ కి వెళ్ళి. మా ఊర్లో జనరల్ స్టోర్ ఉంది, ప్లే స్టోర్ లేదుగా. నీకు గుడ్ న్యూస్. ఏంటి? నాకు 3వ నెల. అమ్మాయిలు వయసు తక్కువ చెప్తారని తెలుసు కానీ మరీ ఇంత తక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఆ నెల కాదు. కంగ్రాచులేషన్స్. మరి ఇంకేం పెళ్లి చేసుకుందా? లేదు రాజు, మా చెల్లి పెళ్లి చేసేంత వరకు నేను పెళ్లి చేసుకో. ఎవరన్నా అక్క పెళ్లి చేసే వరకు నేను చేసుకోనంటారు, నువ్వేంటే చెల్లి పెళ్లి చేసుకునే వరకు అంటావు? నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పాలిచ్చి పెద్ద చేసింది మా చెల్లె. పాలిచ్చిందా? చెల్లి పెద్ద చేయమేంటే? ఓ నీకు తెలియదు కాదు, మాదొక డిఫరెంట్ ఫ్యామిలీ. అవును, ఇంతకు మీ చెల్లెలా ఉంటుంది చెప్పు. దీపపు చెమ్మెలా ఉంటుంది. దీపపు చెమ్మెలా ఉంటదా? ఆ చంద్రుడికైనా మచ్చ ఉంటుందా కానీ నా చెల్లికి అసలు మచ్చే ఉండదు. మరి ఇంకే చేసేద్దాం, మంచి సంబంధం. చేయలేదనుకో నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఏంటి ఆఫర్లు? 1+1 ఆఫర్. దానికి పెళ్లి చేయకపోతే నేనే చేసుకుంటా, అంతే కదా? పక్క పక్క. ఓకే ప్రామిస్. చామంతి మీ పువ్వులు తగలే. హలో ఫారెస్ట్ ఆఫీసర్, ఎలుగుబంటి తప్పిపోయిందని మా ప్రకటన ఇచ్చారుగా, దొరికిపోయిందండి. ఎక్కడ ఎలుగుబంటి? ఇదిగో మాట్లాడుతుంది ఇక్కడే. వాట్ ఆర్ యు టాకింగ్? అక్క ఎవరితను? నీ కాబోయే బావగారమ్మా. అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఒక హై ఏమో ఈ బావకి, బాబోయ్ ఒక హై ఏమో ఈ బావకి. వదిలేరు నాయన, అన్ని 2 కళ్ళు వాడికే. రాజు ఇదే నా చెల్లి. చెల్లె రాజు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పాలిచ్చి పెద్ద చేసి నా బరువు బాధ్యతలన్నీ తన భుజ స్కంధాల మోస్తుంది. రాజు చెల్లి లాలించి పాలించడం ఏంటి? మాదొక డిఫరెంట్ ఫ్యామిలీ. మీ పర్సనాలిటీలు, మీ ఫ్యామిలీ. బావ కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కాదు, దానికి పెళ్లి చేస్తారా లేదా? ఇదిగో తెరిచిన మ్యాన్హోల్ లా ఉంటే దానికి పెళ్లి చేయడం అంటే కష్టం, నేను చేయలేను. అయితే నీకు బంపర్ ఆఫర్. ఏంటది? నాకు ఇంకొక చిట్టి చెల్లుంది. ఏది? పూబంతి. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా. కళ్ళు పేలిపెట్టున్నారా బాబు? ఇలా ఉన్నారేంటి? కవల్స్. ఏంటి కవల్స్? మసిపట్టిన టవల్స్ లా ఉన్నారు వాళ్ళు. కవల్స్ ఏంటి? ఇప్పుడు ఏంటండి, దానికి సంబంధం చూస్తారా మీరే చేసుకుంటారా? సర్లే, ఎవరినో చూసి కట్టబెడతానులే. అక్కని విలారా, చూడు బావా, మా అక్కకి నచ్చినట్టు ఎవరినో ఒకరినిస్తే నేను చేసుకోను. నాకంటూ ఒక టేస్ట్ ఉంది. ఒక ప్రభాస్, ఒక రానా. ఏంటి? అంత లేకపోయిన పర్లేదు, కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు. ఒక రచ్చరవి, ఒక ఆర్పి. అడ్జస్టబుల్ ఫ్యామిలీ. అబ్బో, నీకు ముందే చెప్పానుగా మాదొక డిఫరెంట్ ఫ్యామిలీ. నీకు సంబంధం తీసుకొస్తా. ఓకే ఓకే, పదవ చెల్లి గోరుముద్దలు తినిపిస్తాను. రావే చెల్లి, పదవే కాలనీకి తల్లి. ఆపండి మీ లొల్లి. ఈ కోతులకు దొరికే కొండముచ్చి ఎక్కడున్నాడో ఏంటో. ముప్పగునా ముప్పగునా ముప్పాగునా అంటే నాకు పాము. పాము కడతా తమ్ముడు. పాములు పట్టుకొని ఏమొస్తాయరా నీకు డబ్బులు? ₹1,00,000 సంపాదిస్తా నేను. నెలకు 1,00,000. అవు మరి. రేయ్, నీ జీవితం సక్కనాగిపోయే ప్రోగ్రామ్ ఒకటి చెప్తా, వింటావా? అదే, నీకు పెళ్లి చేసి లైఫ్ సెటిల్ అయిపోయే ప్లాన్ ఒకటి చెప్తాను, వింటావా? చెప్పండి. ఒక మంచి అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా? పామా?
పాము కాదు, నల్లపాం. రావయ్యా, నేను తీసుకెళ్తా. బంతి, చామంతి, పూబంతి. అబ్బా, ఇదిగో మంచి సంబంధం తీసుకొచ్చా. వస్తే ఆగండి. ఏం చేస్తున్నా? దిష్టి చిక్క పెట్టానండి. బ్లాక్ బోర్డు మీద బొగ్గుతో రాస్తే ఏం కనిపించదు అక్కడ. ఒక్క నిమిషం నాగరాజు. ఇతనే పెళ్లి కొడుకు. పాములు పట్టుకునే వాళ్ళ ఉన్నాడు వీడు పెళ్లి కొడుక. వీడు పాములు పట్టుకునేవాడు కాదు, బాగా ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్. ఇంటెలిజెంట్ అన్నాడు కాదు బావా, ఒక క్వశ్చన్ అడుగుతాను. అడిగి భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడో 5 లైన్స్ లో చెప్పాలి. ఓరి నాయన, బుద్ధున్నోడు ఎవడు నిన్ను గుద్దమని అడగడు. అయ్యో, అక్కడున్న ఇద్దరులో నువ్వు చూసుకోవాల్సిన అమ్మాయి ఉంది, జాగ్రత్తగా చూసుకో. తర్వాత ముక్కులు బాగాలేదు, మూతి బాగాలేదని చెప్పొద్దు, వెళ్ళు చూసుకో. అన్నా, కట్లపాము అంటే గిట్టుండాలి. రాయే పిలికలు నాన్న, కట్లపాము సార్. రే, అది నా పాము, నా గర్ల్ ఫ్రెండ్ రా. నువ్వు చూసుకోవాల్సింది వాళ్ళిద్దరులో. What you said? We are both are dirty pictures. You were not interested. What interest you want? Come on, tell me. Compound interest, small interest, long interest, చక్రవడ్డీ, బారువడ్డీ, బంగారు కడ్డీ. अरे बकवास का बंद करो बोर बंडा. ज्यादा मत कर बरकत ब्रो. अरे मुंह बंद करो मोती नगर. ज्यादा मत बात कर, मुंह बोले तो सरात नगर. अरे फलकन पेट के बच्चे. अरे वो साले के तुच्चे. क्या साले? वो काले. डाले उट्टुडै मुड़िकट्टे मूडले वंदाले उड़िकट्टे कंदाल बूडाले. కుడిగట్టడం ఏంట్రా బాబు? జన్నాలే తోడుమే నన్నారే నాడినే అన్నారి తప్పల్ల అమ్మో, ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడు. సకల కళా వల్లభుడు. అక్క, నువ్వు బావను ప్రేమించావు కదా, కానీ ఈయన చాలా భాషలు మాట్లాడుతున్నాడు. పైన బిజినెస్ మ్యాన్. నువ్వు వాంతో వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటే? ఉన్నాం కదా ఇరువురి నీకు కలర్ ఉన్నా క్యారెక్టర్ లేదు. ఇలా కలర్ లేకున్నా మంచి మనసు ఉంది. ఐ లైక్ యూ. నడుమ మురారి. రోజా గారు ఎలా తీసుకుంటు? నువ్వు ఎవరో ఒకరిని ఆయనకి తగిలిద్దాం అంటే ఆయన నీకు ఇద్దరిని తగిలిచ్చి వెళ్ళాడు. నారి నడుమ మురారి అయిపోయావా లాస్ట్ కి? లారీ మధ్యలో బాగుంది. నాగబాబు గారు, అదే స్కిట్ బాగుంది. సారంగపాణి అండ్ అప్పారావు ఇద్దరు బాగా చేశారు. బాగుంది, వెరీ గుడ్. ఏంటి ఇది? చెత్తకుండి చిత్తూరు ఊరకొక్క తిరిగినట్టు ఏంటి? తల్లో మల్లెపూలు ఎండిపోతున్నాయండి. ఇలాంటిదే. ఆ ఆయింట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెయ్యి కోసుకొని పూసుకుందంట. పడుకో. రాజు, కోట్ నువ్వు వేసుకున్నావా, నేను కోట్ వేసుకుందా? రండి సార్, సర్వరోగ వల్లభునికి ఒక్కసారి మీరు పడుకుంటారా? వెల్కమ్ టు ఇండియా. నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. తెచ్చే మందులు మొత్తం మీకే సరిపోతాయి, మరి పేషెంట్లకి? ఇది నా భార్య కొమరం అండి. ఎవరైనా బంధువులు వస్తే డోర్ తెరస్తుంది. 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటే నోరు తెరస్తుంది. నేను ఒక్కను పుట్టాను కాబట్టి సరిపోయింది నాన్న. నాకు ఒక తమ్ముడు పుట్టింటే పరిస్థితి ఏంది? అద్భుతం అనేది ఒకేసారి జరుగుతురా, రెండోసారి రాదు. బాంబు ఎలా పేలింది? ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవడు? ఆడి గడ్డం ఉంటుంది కదా. 50% రాసుకోమూర్తి. ఆడు టీవీలో కనిపిస్తాడు కదా. 75% కరెక్ట్. చలాకి చంటి. అసలు నీకు అవుట్డేటెడ్ కి అప్డేటెడ్ కి తేడా తెలుసా? షకీల్ అవుట్డేటెడ్, సన్నీ లియోన్ అప్డేటెడ్.